హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్ఞాన్ సర్వస్. ఈ వీడియోలో మనం తెలంగాణ డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2020 సెషన్ సంబంధించి పేపర్ కోడ్ 8 ఆ కీని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది పార్ట్ 2. ఇందులో మెయిన్గా మనకి లీవ్ రూల్స్, ఏపీ లీవ్ రూల్స్ అనొచ్చు, లేదా తెలంగాణ లీవ్ రూల్స్ అనొచ్చు. 1933 ఆ ఒక్క యాక్ట్ ప్రకారం లీవ్ రూల్స్ కానీ ఆ లీవ్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమొచ్చాయి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో టాపిక్ వెళ్ళేప్పటికి ఏంటంటే మనకి టోటల్గా ఇక్కడ నియర్లీ 15 క్వశ్చన్స్ వరకు కూడా వచ్చాయి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేప్పటికి ఏంటంటే ఆఫ్ పే లీవ్ ఎర్న్డ్ బై ద రెగ్యులర్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 20 days per every completed డాష్ ఆఫ్ ద ఎంటైర్ సర్వీస్. అంటే ఏంటంటే ఒక రెగ్యులర్ అఫ్కోర్స్ ఆఫ్ పే లీవ్ అనేది ఓన్లీ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉంటుంది, టెంపరీ ఎంప్లాయీస్కి ఇవ్వరు. ఓకే, ఆఫ్ పే లీవ్ అనేవి కూడా ఏంటంటే 20 రోజులు ఇస్తారు. ఎంత సర్వీస్ చేస్తే 20 రోజులు ఆఫ్ పే లీవ్ అనేది వస్తుందంటే 1 year. 1 year ఆఫ్ సర్వీస్ అంటే జాయిన్ అయింది కాదు, ఎందుకంటే ఇందులో కనుక డైస్ నాన్ కానీ ఈఓఎల్ కానీ ఉంటే ఆ ఒక్క ఇయర్ కౌంట్ అవ్వదు. ఓకే, సో ఓన్లీ సర్వీసెస్లో కంప్లీటెడ్ సర్వీసెస్లో మనకి 1 year అయితే 20 days ఆఫ్ పే లీవ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే 67 విల్ఫుల్ ఆబ్సెన్స్. ఆఫ్కోర్స్ ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో నేను చెప్పేశాను, బట్ ఇక్కడ మెన్షన్ అయిపోయింది. సో విల్ఫుల్ ఆబ్సెంట్ అంటే ఏంటంటే ప్రభుత్వం నుంచి అంటే అధికారి నుంచి ఎలాంటి అనుమతి లేకుండా కావాలని చెప్పి ఉద్యోగానికి గైర్హాజరు అంటే వెళ్లకుండా మానేస్తే అలాంటి పీరియడ్ని డైస్ నాన్గా ట్రీట్ చేస్తారు. సో డైస్ నాన్గా ట్రీట్ చేసినప్పుడు ఆ ఎన్ని రోజులైతే తను ఉద్యోగానికి వెళ్ళలేదో ఆ అన్ని రోజులకు సంబంధించి ఇంక్రిమెంట్ కానీ లీవ్స్ కానీ పెన్షన్ కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే అదేంటంటే నాన్ క్వాలిఫైయింగ్ సర్వీస్లోకి వస్తుంది. నాన్ క్వాలిఫైయింగ్ సర్వీస్కి వచ్చిందంటే అసలు ఎలాంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా రావు. ఇక్కడ లీవ్ అని ఎందుకు అన్నామంటే ఇప్పుడు చూడండి, ఆఫ్ పే లీవ్ అని చెప్పాను, ఏమని 1 year ఆఫ్ సర్వీసెస్ అని చెప్పి. సో మరి డైస్ నాన్ అనేది సర్వీస్లోకి రాదు, నాన్ క్వాలిఫైయింగ్ సర్వీస్. క్వాలిఫైయింగ్ సర్వీస్ అయితేనే అక్కడ సర్వీసెస్లోకి వస్తుంది. కాబట్టి ఈ డైస్ నాన్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు కూడా లీవ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందని చెప్తాం. ఓకే, సో ఆల్ ఆఫ్ ద అబవ్ ఐటమ్స్. అలాగే నెక్స్ట్ వన్ 68కి వచ్చేప్పటికి నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇన్ ఆల్ కేసెస్ అన్ఆథరైజ్డ్ ఆబ్సెన్స్ టు ద డ్యూటీ ఫర్ ఎ కంటిన్యూస్ పీరియడ్ ఎక్సీడింగ్ డాష్ ద పెనాల్టీ ఆఫ్ ద రిమూవల్ ఫ్రమ్ ద సర్వీస్ షాల్ బి ఇంపోజ్డ్ ఆన్ ద గవర్నమెంట్ ఎంప్లాయ్ యాజ్ పర్ CCA రూల్స్ అన్న. అంటే ఏంటంటే ఇన్ కేస్ ఎన్ని రోజులు కనుక అన్ఆథరైజ్డ్ ఆబ్సెన్స్ అంటే ఏంటంటే పైన ఉన్న అధికారి నుండి అనుమతి లేకుండా ఎన్ని రోజులు మించి ఉద్యోగంలోకి రాకపోయినా ఉద్యోగాన్ని హాజరవ్వకపోతే ఎన్ని రోజులు ఉంటే అతన్ని ఈ యొక్క ఉద్యోగం నుంచి తొలగించినట్టుగా ట్రీట్ చేస్తారు. అంటే అతనిపై నిషేధం ఎలా చేస్తారు అని చెప్తే ఎన్ని రోజులు అంటే 1 year. 1 సంవత్సర కాలం పాటు కనుక ఒక ప్రభుత్వ ఉద్యోగి పై అధికారి అనుమతి లేకుండా కనుక మానేస్తే తనని సర్వీస్లోంచి తొలగించవచ్చు అని చెప్పి CCA రూల్స్లో మనకి మెన్షన్ చేస్తుంది. సో 1 year. ఓకే, అలాగే ఇక్కడ ఇంకొక డౌట్ కూడా రావచ్చు, ఇక్కడ కింద 5 years అని ఉంది కదా. సో 5 years కూడా, బట్ దీనికి కాదు, అది వేరే దానికి. ఎందుకంటే ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా ఏ సెలవైనా సరే వరుసగా 5 సంవత్సరాల మించి సెలవు అనేది పెట్టరాదు. 5 సంవత్సరాల మించి పెడితే దాన్ని కూడా సర్వీస్ నుంచి తొలగించినట్టుగానే పరిగణించడం జరుగుతుంది. ఓకే, బట్ ఇక్కడ ఇది ఆథరైజ్డ్ ఆబ్సెంట్. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు నేను ఫారెన్ వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాను లేదా చదువుకుంటానను ఇలాంటి చేసినప్పుడు 5 సంవత్సరాల వరకు ఛాన్స్ ఇవ్వచ్చు. సో అది కూడా పర్మిషన్తో. బట్ పర్మిషన్ లేకుండా కనుక 1 year దాటితే మాత్రం తన సర్వీస్ నుంచి తొలగించినట్టుగా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ వన్కి వచ్చినప్పటికీ ద ఎలిజిబిలిటీ ఆఫ్ ద ఎర్న్డ్ లీవ్ ఆఫ్ 5 days per annum ఆఫ్ ద టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్రీస్ డాష్ డేస్ per annum. అంటే ఇనీషియల్గా మనకి అంటే ఈ 1994లో GOMS నెంబర్ 317 ఇష్యూ చేసే ముందుగా ఈ యొక్క ఎర్న్డ్ లీవ్స్ ELs అనేవి సంవత్సరానికి 5 ఉండేవి. సో వాటిని ఏంటంటే పరిగణించేటప్పుడు అది మనం చెప్పుకున్నాం సంవత్సరాన్ని 6 months కానీ డివిజిబుల్ చేస్తారని. సో ఎక్స్ట్రా ఒక దాంట్లో 3 days ఒక దాంట్లో 2 days అని, అది ఏ విధంగా పరిగణిస్తారు ఇలాంటివన్నీ కూడా సమస్య అవుతుందని చెప్పి వాళ్ళకి ఇంకో రోజు అంటే టోటల్గా 6 days per annum అంటే 3 days అనేవి
జాన్ 1 నుంచి జూన్ 31 వరకు, ఇంకొక 3 డేస్ని జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు అన్నట్టుగా ఎడిషనల్గా వీటిని అలౌట్ చేయడం అనేది జరుగుతుంది. టోటల్లీ 6 డేస్ని పెంచారు 317 జీవో ప్రకారం. అలాగే నెక్స్ట్, యాజ్ పర్ లీవ్ రూల్స్ ప్రకారం హౌ మెనీ మ్యాక్సిమమ్ డేస్ ఆఫ్ ద కమ్యూటెడ్ లీవ్ షాల్ బి శాంక్షన్ టు ద పర్మనెంట్ గవర్నమెంట్ సర్వెంట్ ఆన్ మెడికల్ సర్టిఫికేట్ ఫ్రమ్ హిజ్ ఎంటైర్ సర్వీస్. సో మొత్తం సర్వీస్ అంతట్లో ఈ యొక్క కమ్యూటెడ్ లీవ్ అనేది మెడికల్ సర్టిఫికేట్, కోర్స్ మెడికల్ సర్టిఫికేట్ ఉంటేనే కమ్యూటెడ్ లీవ్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే ఏపీ లీవ్ రూల్స్ 1933లో 15B రూల్ ప్రకారం ఏం చెప్తుందంటే, ఎవరికైనా ఒక ఉద్యోగి తనకి సెలవులు కానీ ఇలాంటి లేని పక్షంలో, అలాంటి సమయంలో మెడికల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి తనకి సెలవులు ఇవ్వచ్చు. అది కూడా ఎన్ని రోజులు అంటే మొత్తం సర్వీస్లో చూసుకుంటే 240 డేస్, 240 రోజుల వరకు కమ్యూటెడ్ లీవ్ని గ్రాంట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, రూల్ నెంబర్ 15B ప్రకారం. ఓకే, అలాగే నెక్స్ట్ వన్, యాజ్ పర్ లీవ్ రూల్స్ హౌ మెనీ మ్యాక్సిమం డేస్ ఆఫ్ లీవ్ నాట్ డ్యూ. ఓకే, సో మనకి లీవ్లోనే చాలా వాటి వల్ల ఇక్కడ మనకు కొన్ని పదాలు ఇంగ్లీష్లో కొన్ని కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ మ్యాక్సిమం డేస్ ఆఫ్ లీవ్ నాట్ డ్యూ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ లీవ్. ఓకే, సో దానికోసం మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ అని, ఓకే, అవన్నీ కూడా ఉన్నాయి లీవ్ రూల్స్లోనే, ఒకసారి చెక్ చేయండి. సో లీవ్ నాట్ డ్యూ షాల్ బి గ్రాంటెడ్ ద పర్మనెంట్ గవర్నమెంట్ సర్వెంట్ ఆన్ మెడికల్ సర్టిఫికేట్ డ్యూరింగ్ హిజ్ ఎంటైర్ సర్వీస్. అంటే తర్వాత సర్వీస్ మొత్తంలో ఎన్ని రోజులు లీవ్ నాట్ డ్యూని గ్రాంట్ చేయడానికి అవకాశం ఉంది అంటే 180 డేస్, 180 రోజుల పాటు దీన్ని గ్రాంట్ చేయడానికి అవకాశం ఉందని చెప్తాం. ఓకే, అలాగే నెక్స్ట్, ఇక్కడ సర్వీస్ ఆఫ్ ద రీఎంప్లాయిడ్ పెన్షనర్ షుడ్ బి రిగార్డెడ్ యాజ్ ఏ టెంపరరీ అండ్ లీవ్ డ్యూరింగ్ ద పీరియడ్ షుడ్ బి రెగ్యులేటెడ్ బై ద రూల్స్ అప్లికేబుల్ టు ద. అంటే ఏంటంటే కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా అంటే నావీలో కానీ మిలిటరీలో పనిచేసిన వాళ్ళు ఎర్లీగా రిటైర్ అవ్వడం, సో వచ్చిన వారికి ఏంటంటే వాళ్ళు మరలా జాబ్లోకి జాయిన్ అయినప్పుడు రీఎంప్లాయిడ్ పెన్షనర్ అంటాం వాళ్ళని. సో అలాంటి వాళ్ళకి, సో జాబ్లో టెంపరీగా జాయిన్ అయినా సో వాళ్ళకి లీవ్ పెట్టినప్పుడు ఎలాంటి రూల్స్ వర్తిస్తాయి అంటే యాజ్ పర్ సెంట్రల్ రూల్స్ ప్రకారం ఏంటంటే రెగ్యులర్ గవర్నమెంట్ సర్వెంట్స్ లాగే, ఓకే, రెగ్యులర్ గవర్నమెంట్ సర్వీస్ లాగే వర్తిస్తాయని చెప్పడం జరిగింది. సో దీని గురించి కొంచెం క్లారిఫికేషన్ కావాలి, ఎందుకంటే స్టేట్వి మరలా మార్చడానికి అవకాశాలు ఉన్నాయి కొన్ని లీవ్ రూల్స్ని. సో ఇది 72 నాకు కాస్త డౌట్గా ఉంది. ఓకే, బట్ యాజ్ పర్ సెంట్రల్ నామ్ ప్రకారం అయితే రెగ్యులర్ గవర్నమెంట్ సర్వీస్ లాగే వాళ్ళు చివరిగా రిటైర్మెంట్ అయ్యే టైంలో ఎంత జీతం అయితే తీసుకుంటున్నారో అదే జీతాన్ని ఇవ్వాలి. అలాగే సెలవులు కూడా రెగ్యులర్ వాళ్ళకి ఇచ్చినట్టుగానే ఇవ్వాలి అని చెప్పి మనకి కండిషన్స్ అయితే ఉన్నాయి. ఓకే, అలాగే నెక్స్ట్ మనకు వచ్చేప్పటికి యాజ్ పర్ విచ్ అంటే అక్కడ యాజ్ పర్ ఫండమెంటల్ రైట్ డాష్ అని ఇచ్చాడు. ఏ ఫండమెంటల్ రైట్ ప్రకారం లీవ్ కాంట్ బి క్లైమ్డ్ యాజ్ ఏ రైట్ అంటే సెలవుని ఒక హక్కుగా ప్రకటించడానికి లేదా హక్కుగా అడగటానికి అవకాశం లేదు అని చెప్పే ఫండమెంటల్ రైట్ ఏదంటే మనం కళ్ళు మూసి చెప్పుకోవచ్చు 67. సో ఇది చాలాసార్లు అడిగారు. 67 ఫండమెంటల్ రైట్ ప్రకారం మనం సెలవుని మన హక్కుగా అడగడానికి లేదు. అప్పుడున్న పరిస్థితులు బట్టి గవర్నమెంట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఇచ్చినా మళ్ళా మధ్యలోనే రమ్మనొచ్చు, చాలా వరకు కూడా ఉండొచ్చు అని చెప్పి మనకి 67 ఫండమెంటల్ రైట్ అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే ఎనీ పీరియడ్ ఆఫ్ రిసెస్ విచ్ ఎక్సీడ్స్ డాష్ ఇన్ డ్యూరేషన్ షాల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ వెకేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఫండమెంటల్ రూల్ 82. అంటే ఫండమెంటల్ రైట్ 82 ప్రకారం ఎన్ని రోజులు కనుక రీసెస్ పీరియడ్ అంటాం, అంటే ఖాళీ సమయం కనుక ఎన్ని రోజులు కనుక దాటి ఉంటే, అక్కడ పని చేయకుండా ఎన్ని రోజులు కనుక ఉంటే దాన్ని వెకేషన్ డిపార్ట్మెంట్గా ట్రీట్ చేస్తారు. అంటే 15 డేస్, 15 రోజులు అంతకన్నా మించి కనుక రీసెస్ పీరియడ్ కనుక ఉంటే దాన్ని వెకేషన్ డిపార్ట్మెంట్ అంటాము. ఓకే, మ్యాక్సిమం టీచింగ్ సెక్షన్ అంతా కూడా వెకేషన్ డిపార్ట్మెంట్కే వస్తుంది. నెక్స్ట్ వన్, who is the competent authority to grant special disability leave to the government servant whether permanent or temporary. ఇక్కడ స్పెషల్ డిసేబిలిటీ లీవ్ అంటే ఏంటంటే మనకి ఉద్యోగంలో ఉన్నప్పుడు, అంటే ఉద్యోగం ఇన్ ద సెన్స్ ఏంటంటే
ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అంటే ఏంటి, మార్నింగ్ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి సైన్ చేసిన తర్వాత ఆఫీస్ పని మీద ఫీల్డ్ వర్క్లో మనం ఉన్నప్పుడు, ఓకే, సో అలాంటి ఫీల్డ్ వర్క్లో ఏదైనా జరిగినా, గొడవలు జరిగినా, ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, అలాంటి గాయాలైనప్పుడు అలాంటి సందర్భంలో మాత్రమే మనకి ప్రభుత్వమే, అంటే ఇంకెవ్వరూ కాదు, స్పెషల్ డిసేబిలిటీ లీవ్ అనేది ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే శాంక్షన్ చేస్తుంది. మిగతా అన్ని లీవ్లు కూడా మిగతా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లీవ్ అని శాంక్షన్ చేయొచ్చు. బట్ ఈ స్పెషల్ డిసేబిలిటీ లీవ్ మాత్రం గవర్నమెంట్ ఈజ్ ద ఓన్లీ కాంపిటెంట్ అథారిటీ అని చెప్తాం. సో అలాంటప్పుడు గ్రాంట్ చేస్తుంది. అలాగే ఇక్కడ స్పెషల్ డిసేబిలిటీ లీవ్ అంటే ఏంటంటే మన ఉద్యోగం వెళ్ళే ముందు కౌంట్ అవ్వదు, ఉద్యోగం నుంచి ఆఫీస్ అంటే ఆఫీస్కి వెళ్ళే ముందు కానీ ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు కానీ కావదు, ఆఫీస్ మధ్యలో, అది కూడా ఆఫీస్ పని సంబంధించిన, అంటే మ్యాక్సిమం ఎక్కువ జ్యుడిషియల్ ఇలాంటి వాటిలో, పోలీసు ఇలాంటి వాటిలో వీటిని మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఏదైనా ఇంజూరీ అయితే, అది కూడా వర్క్ పని మీద అయితే, అలాంటి సమయంలో స్పెషల్ డిసేబిలిటీ లీవ్ అనేది గ్రాంట్ చేయడం అనేది జరుగుతుంది. అది కూడా ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే. అలాగే రిగార్డింగ్ మెటర్నిటీ లీవ్ విచ్ ఈస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. మెటర్నిటీ లీవ్ సంబంధించి ఏది కరెక్ట్ అని చెప్పడం జరిగింది. ఓకే, సో మెటర్నిటీ లీవ్ గురించి అయితే మనకి 152 జీవో కూడా చెప్తుంది, అది గుర్తుపెట్టుకోండి, 152. సో ఫస్ట్ ఆప్షన్కి వచ్చేటప్పటికి, ఏ కాంపిటెంట్ అథారిటీ మే గ్రాంట్ మెటర్నిటీ లీవ్ టు ద మ్యారీడ్ ఫీమేల్ గవర్నమెంట్ సర్వెంట్ టెంపరీ ఆర్ పర్మనెంట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 180 days. కరెక్టే, 6 months పాటు 180 days పాటు మనకి అక్కడున్న శాంక్షనింగ్ అథారిటీ, కాంపిటెంట్ అథారిటీ, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనే వాళ్ళు మెటర్నిటీ లీవ్ గ్రాంట్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్, మెటర్నిటీ లీవ్ కంబైన్డ్ విత్ ఎనీ లీవ్. సో మెటర్నిటీ లీవ్కి తో పాటుగా ఎనీ కైండ్ ఆఫ్ లీవ్, అంటే వాళ్ళకి ఎలాంటి ఈఎల్స్ కానీ లేదా హెచ్పిఎల్ అంటాం, హాఫ్ పే లీవ్ కానీ ఎలాంటివన్నా కంబైన్ చేసుకునే రైట్ అనేది ఉంది. అలాగే నెక్స్ట్ అంటే ఏంటి, ఎందుకు కంబైన్ చేసుకుంటున్నారో కూడా మనకి మెడికల్గా సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయడం జరగాలి. అంటే ఒకవేళ బేబీకి బాగోలేదనా, లేకపోతే మదర్కి బాగోలేదనా, సో ఏదో సర్టిఫికేట్ పెట్టి దాన్ని కంటిన్యూషన్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ ఆప్షన్కి వచ్చేటప్పటికి, ఆల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కాంపిటెంట్ అథారిటీస్, అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే ఆ డిపార్ట్మెంట్ హెడ్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దగ్గర పనిచేసే ఈ యొక్క లేడీస్కి మెటర్నిటీ లీవ్ని గ్రాంట్ చేయడానికి హక్కు ఉంటుంది అని. సో 3 కరెక్టే, కాబట్టి ఆల్ ఆఫ్ ద అబవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అలాగే నెక్స్ట్ వన్కి వచ్చేప్పటికి ఏంటంటే, ద టెంపరీ గవర్నమెంట్ సర్వెంట్ అపాయింటెడ్ అండర్ రూల్ నెంబర్ 10A ప్రకారం ఏంటంటే, తెలంగాణ స్టేట్ సబార్డినేట్ రూల్ ప్రకారం ఈజ్ ఎలిజిబుల్ టు సరెండర్ 15 days ఆఫ్ ఎర్నెడ్ లీవ్ వన్స్ అట్ ఏ ఇంటర్వెల్ ఆఫ్. అంటే మన సాధారణంగా అంటే జాయిన్ అయిన 2 years ఆఫ్ సర్వీస్ తర్వాత నుంచి మనకు వచ్చే ఈ యొక్క ఎర్నెడ్ లీవ్స్ని గవర్నమెంట్ సరెండర్ చేయడం ద్వారా ఆ ఒక్క లీవ్ శాలరీని మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఆ యొక్క ఈఎల్ సరెండర్స్కి వచ్చేప్పటికి ఏంటంటే, ఈ యొక్క పర్మనెంట్ కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్కి 30 days కూడా ఒకేసారి అటెండ్ చేసుకోవచ్చు, లేదా 1 monthకి అంటే 12 monthsకి 15 days చొప్పున కూడా సరెండర్ చేసుకోవడానికి ఉంటుంది, మినిమం ఆఫ్ 12 months. బట్ టెంపరీ వాళ్ళకి మాత్రం ఏం చేస్తారంటే 15 days సరెండర్ చేసుకోవచ్చు, అది కూడా ఇంటర్వెల్ ఆఫ్ 24 months, 2 yearsకి ఒకసారి మాత్రమే. అఫ్కోర్స్ ఎందుకంటే టెంపరీ ఎంప్లాయీస్కి యానమ్కి 15 days మాత్రమే ఇస్తారు ఈఎల్స్, కాబట్టి సో 15 days ఈ యొక్క 15 daysని ఆఫ్ ఎర్నడ్ లీవ్ని 24 నెలలు, అంటే ఒకసారి సరెండర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి సరెండర్ చేయడానికి మధ్యలో 24 months గ్యాప్ అనేది ఉండాలి. ఓకే, అలాగే నెక్స్ట్ మనకు వచ్చేప్పటికి ఏంటంటే, యాజ్ పర్ జియో ఎంఎస్ నెంబర్ 232 ప్రకారం ఆల్ రెగ్యులర్ ఎంప్లాయీస్ అక్యుములేట్ ఎర్నడ్ లీవ్ అప్ టు ఏ మ్యాక్సిమం డేస్ ఆఫ్. అంటే మొత్తం 232 జీవో ఏం పెంచి, ఒకప్పుడు తక్కువ ఉండేవి, 232 జీవో ఏం చేసిందంటే ఎర్నడ్ లీవ్స్ అనేవి ఒక రెగ్యులర్ ఎంప్లాయీకి మ్యాక్సిమం 300 days వరకు కూడా ఉంచుకోవచ్చు. ఓకే, సో 300 days వరకు కూడా ఉంచుకోవచ్చు. సో వాటిని కొంచెంగా సరెండర్ చేయొచ్చు, లేదా అవసరమైనప్పుడు వాడుకోవడానికి ఉంచుకోవచ్చు అని చెప్పి మనకి ఈ 232 చెప్తుంది. అది మ్యాక్సిమం 300 days అయింది. సో అక్కడికి వచ్చేప్పటికి అదే హాఫ్ పే లీవ్కి అయితే దానికి మ్యాక్సిమం లిమిట్ లేదు, ఎన్ని లీవ్లు అయినా సరే హాఫ్ పే లీవ్ అయితే ఉంచుకోవచ్చు. బట్ ఈఎల్ మాత్రం 300 days వరకే లిమిట్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో అందుకే ఎలాగా 300 క్రాస్ చేస్తున్న ముందుగానే సరెండర్ చేస్తూ ఉండాలి. ఓకే, అలాగే నెక్స్ట్ వన్, ద ఈఎల్ క్రెడిట్ అఫోర్డ్ షెల్ బి రెడ్యూస్డ్ బై డాష్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ ఈఓఎల్ ఓన్లీ అవైల్డ్ ఆఫ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ హాఫ్ ఇయర్ సబ్జెక్ట్ ఆఫ్ మ్యాక్సిమమ్ ఆఫ్
15 days. అంటే ఇన్ కేస్ మనకి ఈఎల్ అంటే ఎర్నడ్ లీవ్ అని చెప్పుకున్నాం కదా, ఎర్నడ్ లీవ్ కూడా ఎలా వస్తుందంటే చేసిన సర్వీస్ బట్టే ఎర్నడ్ లీవ్ అనేది ఉంటుంది. కాకపోతే ఈఓఎల్ ఎలాంటి సమయంలో ఏంటంటే అది ఎంత పీరియడ్ పోతుందంటే 1/10 అని చెప్తాం. సో 1/10 ఆఫ్ ద పీరియడ్ అనేది అలా గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతుంది, డిడక్టెడ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది 1/10. అలాగే నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అలవెన్సెస్ షల్ బీ అలౌడ్ డ్యూరింగ్ పేమెంట్ ఆఫ్ ద సరెండర్ లీవ్ శాలరీ. కిందన అంటే మొత్తం లీవ్ శాలరీని మన లీవ్స్ని కానీ సరెండర్ చేసినప్పుడు ఏ అలవెన్సెస్ అనేవి వస్తాయి అని చెప్పారు. సో అక్కడ విషయం పెట్టుకోవడం ఏంటంటే, మనం లీవ్ పెట్టుకున్నా లేదా లీవ్ శాలరీ మొత్తం సరెండర్ చేసినా మనకు వచ్చే మొత్తం అన్నీ కూడా హెచ్ఆర్ఏ కానీ సిసిఏ కానీ మొత్తం అలవెన్సెస్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మొత్తం అన్ని అలవెన్సెస్ అన్నీ కూడా గ్రాంట్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఆల్ ఆఫ్ ద అబవ్. సో ఈ విధంగా మనకి ఏంటంటే లీవ్ రూల్స్ సంబంధించిన బిట్స్ని డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ టాపిక్స్ అంటే ట్రెజరీ కోడ్, బడ్జెట్ మాన్యువల్స్, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.